ఉద్యోగ అవకాశాల కోసం ఇంత పెద్ద పరిశ్రమ రావడం, ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం గురించి మీ అభిప్రాయం? ఇది మా గొప్పతనం అండి. ఇదంతా కూడా ఆ చంద్రబాబు గారు దయ వల్ల మా పిల్లలు ముందు భవిష్యత్తు బాగుంటుందని ఈ యొక్క సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి అనితా మేడం గారు, అలాగే లోకేష్ బాబు గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకొని ఇంతమంది లక్షల మీద ఉద్యోగాలు కల్పించేలాగా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర స్థాయిలోనే మంచి పేరు పొందుతారని మరి కోరుకుంటూ వారికి ధన్యవాదాలు. లేదు సార్, లేదండి. వైసీపీ ప్రభుత్వం ఉట్టు బూటకాలు తప్ప, డబ్బులు పంచడమే తప్ప ఇలా ఫ్యాక్టరీలు తీసుకోవడం, అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడం అనే కార్యక్రమం ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదండి. ఈ యొక్క కార్యక్రమానికి చంద్రబాబు గారికి పూనుకున్నందుకు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మేము నమ్ముతున్నాం సార్. ఆయన విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తులన్నీ కూడా చాలా బాగున్నాయండి. విద్యాశాఖ కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. పిల్లలకి ఏది కావాలంటే అది శాంక్షన్ చేసుకుంటూ లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అయితే కూటమి ప్రభుత్వం రావడం చాలా సంతోషకరము. చెప్పినట్టుగానే నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో, అలాగే ఏపీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వంగలపూడి అనిత గారు ఆధ్వర్యంలో ఇంత గొప్పగా మనకి ఏపీలోనూ ఉపాధి అవకాశాలు కల్పించడం చాలా గర్వకారణం. దీనికి మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఉపాధి ఉండడం వల్ల ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అంటే స్టీల్ ప్లాంట్ రావడం చాలా గర్వకారణం. ఇలాంటి రావడం వల్ల మన దేశం, మన రాష్ట్రం కూడా చాలా బాగుంటుంది. మాకు చాలా గర్వకారంగా ఉంది. మేము కళలో కూడా ఇళ్ళలో కూడా ఊహించలేదు. ఈ కూటమి ప్రభుత్వం 100% చెప్పిన మాట 100% చేస్తున్నారు. మాకే కూటమి ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉంది. అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే నారా లోకేష్ గారి మీద మాకు చాలా విపరీతమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకము ఒమ్ము కాకుండా మా చిన్న గ్రామంలో, విలేజ్లో ఇలా ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ రావడం, రాష్ట్రము ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం, చాలా డెవలప్మెంట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది.